జయ గురుదత్త. సప్తమాధ్యాయ మహిమ. డబ్బు పిచ్చి. పూర్వం పాటలీపుత్రం అనే నగరంలో శంకుకర్ణుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడు తక్కిన బ్రాహ్మణ బాలకులలాగానే వేదం చదువుకున్నాడు, కానీ కొద్దిగా వయస్సు వచ్చేసరికి ఇతడికి డబ్బు పిచ్చి ఎక్కువైంది. కానీ బ్రాహ్మణ వృత్తిలో ఎక్కువగా డబ్బు వచ్చేది కాదు. ఈలోగా అతడికి పెళ్ళయింది. ఒక పిల్లవాడు కూడా పుట్టాడు. వచ్చిన డబ్బు సరిపోవటం లేదు. దానికి తోడు ఇళ్ళు వాకిళ్ళు కోకొల్లలుగా కొనాలి అనే కోరిక నానాటికి పెరిగిపోతోంది. దాంతో శంకుకర్ణుడు కొంచెం సాహసించి పెద్దవాళ్ల మాట తిరస్కరించి బ్రాహ్మణ వృత్తిని పరిత్యజించి ఒక చిన్న వ్యాపారం పెట్టేశాడు. వర్ణ వ్యవస్థ వెర్రితలలు వెయ్యకుండా ఉన్న రోజులు అవి. అందువల్ల అతడి పెద్దలు అతడిని పిలిచి, ఒక వృత్తివారు మరొక వృత్తివారి పొట్ట కొట్టరాదురా, నీ వృత్తి నీకుంది, దానితో తృప్తి పడటం నేర్చుకోవాలి. తృప్తి అనేది బ్రాహ్మణుడికి పరమధర్మం కనుక నువ్వు ఈ వైశ్య వృత్తిలోకి వెళ్ళటం తగదు అని రకరకాల ప్రమాణ వాక్యాలను ఉదహరిస్తూ ఉపదేశించారు. కానీ ఆ మాటలు ఏవీ శంకుకర్ణుడికి రుచించలేదు. దానికి తోడు అతనికి వ్యాపారం కలిసి వస్తోంది. అది కలిసి వస్తున్న కొద్దీ ఇతడు అబద్ధాలు చెప్పటం, వంచనలు చేయటం మరింత పెంచాడు. అవన్నీ తన వృత్తి ధర్మాలు అన్నాడు. ఈలోగా భార్య మళ్ళీ గర్భవతి అయింది. అతడు అప్పటికే విడి కాపురం పెట్టేశాడు. కానీ భార్య వంక చూసే తీరిక ఇతడికి లేదు. ఆ తల్లి మగబిడ్డను ప్రసవించి పురిటిలోనే మరణించింది. శంకుకర్ణుడికి ఇది పెద్ద సమస్యగా తోచలేదు. ఎందుకంటే దగ్గర డబ్బు బాగా ఉంది కదా, వెంటనే మరో పెళ్లి చేసేసుకున్నాడు. ఆ భార్య వచ్చిన దగ్గర నుంచి వ్యాపారం మరింత పెరిగింది. భవనాలు, బంగారాలు, బంట్రోతులు అంతా పెరిగిపోయారు. అయినా అతనికి పిల్లికి బిచ్చం కూడా వేసేవాడు కాదు. వ్యాపారం మీద వ్యాపారం పెంచుకుంటూ భార్య దగ్గర గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు. కానీ ఆ భార్య ఆ గొప్పలు ఎక్కువ కాలం వినకుండానే పురిటిలోనే మరణించింది. అప్పటికి శంకుకర్ణుడికి వయస్సు కొద్దిగా మళ్ళింది. అయినా పెద్ద సమస్య లేకుండా మూడవ పెళ్లి చేసేసుకున్నాడు. ధనబలం చాలా సమస్యలను మింగివేయగలదు కదా. ధనం కంటే బలమైన వాడు దైవం ఒకడున్నాడు. అతడు మూడవ భార్యను కూడా పురిటిలోనే మింగేశాడు. ఆవిడతో పాటు శంకుకర్ణుడి ఒంటిలోని ఓపికను కూడా చాలా మటుకు మింగేశాడు. 4 మగపిల్లలున్నారు. సంసారం పెద్దదిగా ఉంది. బంధువులు ఎవరినీ నమ్మటానికి వీలు లేదు. రోజులు సంకటంగా గడుస్తున్నాయి. అయినా సరే శంకుకర్ణుడు మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి తొందరపడలేదు. నేను మనిషినే, నాకు మనస్సుంది. ఈ వయసులో నాకు పెళ్ళెందుకు? నాకు డబ్బు లేదా? నేను వంట వాళ్లను ఆయమ్మలను పెట్టుకోలేనా అని ఆలోచించి కొన్నాళ్ళు అలాగే సంసారం సాగించాడు. కానీ అలా ఎక్కువ కాలం సాగలేదు. ఆలోచనల తీరు కూడా ఎక్కువ కాలం అలా నిలవలేదు. కొద్దిగా వయస్సు మళ్ళితేనేమి, ఈ వంట వాళ్లకు కొంపంతా దోచిపెట్టే బదులు ఒక కొత్త ఇల్లాల్ని తెచ్చుకుంటే పోలేదా? నాకు డబ్బు లేదా? నేను పెద్ద పెద్ద మందులు కొనలేనా? మందులతో ఎంతమంది వృద్ధులు నిత్య యవ్వనంగా జీవించడం లేదు అని కొత్త ఆలోచనలు ఎగదోసుకొస్తున్నాయి. దానికి తోడు అదే రోజుల్లో దూరదేశంలో ఉన్న దూరపు బంధువు ఒకడు పిల్లనివ్వటానికి ఒప్పుకున్నాడు. శంకుకర్ణుడుకు అప్పటికే చాలా బంగారాన్ని, రత్నాల రాశులను అడవిలో ఒక చోట గుంట తీసి దాచిపెట్టి దాని మీద పంట పొలాలు పెంచాడు. దానివల్ల శంకుకర్ణుడికి ధనగర్వం మరింత పెరిగి 4వ పెళ్లికి ఒప్పుకుని వైభవోపేతంగా బంధుమిత్ర పరివార సమేతంగా పెళ్లి కోసం బయలుదేరాడు. దారిలో అతడు నిధి ఉన్న అడవి మీద నుంచి వెళ్ళవలసి వచ్చింది. ఆ రాత్రి వెన్నెలలో శంకుకర్ణుడు సరదాగా అటూ ఇటూ తిరుగుతూ ఉండగా పెద్ద కాలు నాకు బుస్సుమని పైకి లేచి కాటేసింది. కాటు పూర్తిగా పడలేదు, కానీ కొంత పడింది. శంకుకర్ణుడు నురుగలు కక్కుకుంటూ గిలగిలలాడుతున్నాడు. కానీ మనస్సు నిండా భయంకరమైన కాలనాగు రూపమే కదలాడుతోంది. అయినా ప్రాణం మీది తీపితో గావు కేకలు పెట్టగా పరిచారకులు వచ్చి పాము కరిచింది అని గుర్తించి చేతనైనన్ని వైద్యాలు చేశారు. కానీ శంకుకర్ణుడికి స్వీయ బృంద వైద్యాలు కానీ అడవి ప్రాంతాలలోని బోయివారి వైద్యాలు కానీ పనిచేయలేదు. 3 రోజులు గెలిగెలా కొట్టుకుని చివరికి తన నిధి మీద తనే మరణించాడు. యమదూతలు వచ్చారు. శంకుకర్ణుడి జీవుణ్ణి నరకలోకం తీసుకువెళ్ళి ఇతడు చేసిన వ్యాపార ద్రోహాలన్నీ ఏకరువు పెట్టి ఇతడికి శిక్షగా నానా రకాల చిత్రహింసలను విధించారు. అనేక సంవత్సరాలు ఆ శిక్షలన్నీ అనుభవించినాక ఒక రోజున ఒక యమలోక అధికారి ఇతడిని పిలిపించి, ఓరి పాపి, నీ పాపాలను ఎంత ప్రక్షాళన చేసినా నువ్వు మళ్ళీ మనిషిగా పుట్టే యోగ్యత కనిపించటం లేదు. కానీ నీ జీవితం మొత్తంలో ఒకే ఒక పుణ్యం కనిపిస్తోంది. ఒకానొక సభలో భగవద్గీత 7వ అధ్యాయ ప్రవచనం జరుగుతూ ఉంటే రాజకీయపు బలవంతాల వల్ల
నువ్వు ఆ సభకు ముఖ్య అతిథిగా వెళ్ళావు. ఆనాడు ఆ అధ్యాయం మొత్తం నువ్వు విన్నావు. అది ఒక్కటే నీకు ఉన్న పుణ్యం. అందువల్ల నీకు పూర్వజన్మ స్మృతి కలిగిన పురుగు జన్మను ప్రసాదిస్తున్నాం. పో, జాగ్రత్తగా బ్రతుకు అని మెడపట్టుకుని గెంటేశాడు. అన్ని సంవత్సరాలు దాటినా పురుగు అనేసరికి శంకుకర్ణుడికి ఆనాటి కాలనాగు సర్పమే గుర్తుకొచ్చింది. దానికి ఫలితంగా అతడు ఆ పొలంలోనే ఒక కాలనాగుగా జన్మించాడు. ఆ సర్పానికి పుట్టిన దగ్గర నుంచి పూర్వజన్మ జ్ఞానం పూర్తిగా అందుకుంది. దాంతోపాటు కాలనాగు జాతి వారికి ఉండే కొన్ని దివ్య శక్తులు కూడా సంక్రమించాయి. ఇవి శంకుకర్ణుడి జీవితంలో బాల్యదశలో చేసిన వేదాధ్యాయానికి ఫలితంగా సంక్రమించాయి అని ఆ కాలనాగు జీవుడు గుర్తించాడు. అయినా సరే పూర్వ సంస్కార బలం వల్ల ఆ నాగజీవుడికి ఆ నిధిని వదిలిపెట్ట బుద్ధి అయ్యేది కాదు. వెతకగా భూమి అడుగున ఉన్న నిధి దాకా తీసుకువెళ్ళగల కలుగు ఒకటి దొరికింది. ఆ కలుగు ద్వారా లోపలికి వెళ్ళి ఆ నిధి దగ్గరే ఎక్కువ కాలం ఉంటూ అప్పుడప్పుడు బయటికి వచ్చి ఆ నిధికి చుట్టుపక్కలలోనే తిరుగుతూ అక్కడ కప్పల్ని పురుగుల్ని పట్టుకు తింటూ అతడు జీవిస్తూ ఉండేవాడు. అక్కడ భయంకరమైన కాలనాగు తిరుగుతోంది అని గుర్తించిన ప్రజలు అటు పక్కకు రావడం తగ్గించుకున్నారు. అది గమనించిన నాగజీవి చాలా తృప్తిపడి, నా నిధిని నేను రక్షించుకుంటున్నాను, నేను ఇక్కడికి ఎవరినీ రానియ్యను, ఇది నా నిధి, ఇది నా విధి అని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఆ మననానికే సంతోషపడుతూ ఉండేవాడు. జనం ఎవ్వరూ అటు ప్రక్కకు రాకపోవటం వల్ల కాలనాగుకు విశ్రాంతి పెరిగింది. ఆ విశ్రాంతి సమయాల్లో అతనికి పాతజన్మ కథలు గుర్తుకు వస్తూ ఉండేవి. అందులో భాగంగా భగవద్గీత 7వ అధ్యాయం కూడా గుర్తు వస్తూ ఉండేది. అలా చాలాసార్లు ఆ అధ్యాయాన్ని స్మరించగా ఒక రోజున ఆ కాలనాగుకి కొన్ని కొత్త ఊహలు వచ్చాయి. ఆ ఊహలు తనకే ఆశ్చర్యంగా ఉన్నాయి. వాటిని ఆచరణలో పెట్టవచ్చునా పెట్టకూడదా అని ఆ జీవుడు చాలాసేపు కొట్టుమిట్టాడాడు. చివరికి ఆ ఊహల ప్రకారం నడుచుకోవటానికే నిశ్చయించుకున్నాడు. అప్పటికి శంఖకర్ణుడి యొక్క 4 పిల్లలు పెద్దవాళ్లై వారి వంశవృద్ధుల ఉపదేశాలకు అనుగుణంగా వైశ్యవృత్తిని పరిత్యజించి బ్రాహ్మణ వృత్తితోనే జీవిస్తూ వచ్చిన దాంతో తృప్తిపడుతూ పాటలీపుత్ర నగరంలోనే కాలం గడుపుతున్నారు. ఇలా ఉండగా వారిలో పెద్ద కొడుకు శివుడు అనేవాడికి ఒక రోజున ఒక వింత కల వచ్చింది. ఆ కలలో ఎవడో వ్యక్తి మాట్లాడుతున్నాడు. మాటలు వినిపిస్తున్నాయి కానీ రూపం సరిగా కనిపించటం లేదు. మాటలు వాళ్ళ దేశపు భాషలోనే ఉన్నాయి. ఆ మాటలు ఇలా వినిపించాయి: బాబూ, మీ నాన్న ఎంత దుర్మార్గుడైనా, ఎంత పాపాత్ముడైనా మీ 4 అన్నదమ్ములకు మాత్రం అన్యాయం చేయలేదు. మీకోసం మహానిధిని సంపాదించి నగరానికి దూరంగా ఉన్న అడవిలో కొండ మలుపులో పలానా గుర్తులు గల చోట భూస్థాపితం చేసి ఉంచాడు. మీ 4 వెళ్ళి అక్కడ త్రవ్వి ఆ నిధిని తెచ్చుకుని హాయిగా అనుభవించండి అని. శివుడు ఆశ్చర్యపోయాడు. రూపం కనిపించడం లేదు కానీ మాటలు స్పష్టంగా ఉన్నాయి. వివరాలు ఇంత నిక్కచ్చిగా ఉన్నాయి. వీటిని నమ్మవచ్చా నమ్మకూడదా? నాలో కూడా డబ్బు పిచ్చి ఉందేమో, అందుకే ఇలాంటి కలలు వస్తున్నాయేమో అని అతడు తనలో తానే మథనపడ్డాడు. కానీ మర్నాడు తెల్లారేసరికి ఊరుకోబుద్ధి కాక తమ్ముళ్ళు 3 పిలిచి కల సంగతి చెప్పి తన మథన సంగతి కూడా వివరించాడు. తమ్ముళ్ళ ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి. అలా మనల్ని మనమే ఎందుకు అనుమానించుకోవాలి? నిజంగా నిధి దొరికితే సత్కార్యాలే చేయవచ్చు, దాన ధర్మాలే చేయవచ్చు, పరోపకారాలు చేయవచ్చు. వెళ్ళి ప్రయత్నిద్దాం. ఒకవేళ నిధి దొరకలేదనుకో, మనకు కొద్దిపాటి శ్రమ తప్పితే పోయిందేముంది అని వారు వాదించారు. వాళ్ల మాటే నెగ్గింది. ఒక రోజున 4 కలిసి పలుగులు పారలు పట్టుకుని అడవిలో గుర్తులన్నీ వెతుక్కుంటూ వెళ్ళి ఆ నిధి స్థానాన్ని గుర్తుపెట్టి అక్కడ తవ్వటం మొదలుపెట్టారు. కొంత దూరం తవ్వేసరికి అక్కడి కలుగులోంచి ఒక కాలునాగు సరసరా బయటికి వచ్చి బుస్సున పైకి లేచింది. అది గమనించిన శివుడు ఆ పాము తల పగలగొట్టాలి అని పలుగు పైకెత్తాడు. కానీ ఇంతలోనే ఆగిపోయాడు. ఎందుకంటే ఎక్కడి నుంచో ఆగరా బాబు, నేను మీ నాన్ననరా అనే మాట దీనంగా వినిపిస్తోంది. శివుడు ఒక్క అడుగు వెనక్కు వేశాడు. పలుగు దించకుండానే చుట్టూ చూశాడు. ఎక్కడా మనుషులు లేరు. కాలనాగు గడగడలాడుతోంది. తన మీదికి దూకటం లేదు. ఆగరా బాబు అనే మాట మళ్ళీ వినిపిస్తోంది. పరకాయించి చూడగా ఆ కాలనాగులోంచే ఈ మాటలు వస్తున్నట్లున్నాయి. తక్కిన సోదరులకు కూడా అట్లానే అనిపించింది. శివుడు ఒక చేత్తో పలుగు పైకి పట్టుకుని ఎడం చేత్తో నుదుటి మీద చెమట తుడుచుకుంటూ, ఎవరు మాట్లాడేది, నువ్వేనా అని కాలనాగును గద్దించాడు. కాలనాగులోంచి మాటలు మళ్ళీ వినిపించాయి. అవును, నేనే, మీ నాన్ననే. నా పాపాల ఫలితంగా ఈ పాడు జన్మ ఎత్తాను. మీకు ఉపకారం చేద్దామని నేనే మిమ్మల్ని పిలిచా. ముందు ఆ పలుగు దించు అంటోంది కాలనాగు.
ఆ మాటల్లో దీనత్వం తగ్గింది. శివుడు మరో అడుగు వెనక్కి వేసి పలుగు పక్కకు దింపాడు. కాలనాగు తన కథను కొనసాగించింది. బాబూ, నేను పాము కాటుకు గురై ఇక్కడే మరణించాను. నీకు గుర్తుంది కదా? ఆ జన్మలో పిల్లికి బిచ్చం పెట్టలేదు, పెద్దల మాట వినలేదు, ధర్మశాస్త్రం పట్టించుకోలేదు, డబ్బు డబ్బు అంటూ పశువులాగా ప్రవర్తించాను. ఆ పాపాలకు ఫలితంగా అనేక సంవత్సరాలు కుంభీపాక నరకాలు అనుభవించాను. యమభటులు సలసలా కాగే నూనెల్లో నన్ను వేగించారు, శూలాలతో పొడిచారు, ముళ్ళ గదలతో చితకబాదారు, గోళ్లు ఊడపీకారు, కళ్ళు పొడిచారు. ఇలా ఎన్నెన్నో చేశారు. అరచి గగ్గోలు పెట్టేవాణ్ణి. అయినా ఆ జన్మలో చావు వచ్చేది కాదు. ఒకరోజు ఒక యమలోక అధికారి నన్ను పిలిచి, నీకు మళ్ళీ భూలోకంలో జన్మనిస్తున్నాను పో అన్నాడు. అంతే. అప్పుడు కాలనాగు కాటుకి చచ్చిన నేను మళ్ళీ అక్కడే అదే కాలనాగునై పుట్టాను. ఇప్పుడు ఇలా మీ ముందు ఏడుస్తూ నిలబడ్డాను. కాలనాగుడు కొంచెం ఆగాడు. పుత్రులలో ఒకడు కళ్ళు వింతగా తిప్పుకుంటూ, పాములకు పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంటుందా అని అనుమానంగా అడిగాడు. అనుమానం ఎందుకు? ప్రత్యక్షంగా కనిపిస్తోంది కదా. నా కథ నేనే చెప్తున్నానుగా. అయితే అందరు నాగులకు ఈ జ్ఞానం ఉండదు. నాగజాతి వారికి కొన్ని దివ్యశక్తులు సహజంగానే ఉంటాయి. వాటి వల్లే మీ కలలోకి రాగలిగాను అని నాగజీవుడు సూటిగా సమాధానం చెప్పేశాడు. వెంటనే శివుడు అందుకుని, నాన్న మన్నించు, ప్రాణభయంతో అలా ప్రవర్తించాను. జన్మ మారినా నువ్వు మా మీద ప్రేమ వదులుకోలేదు. నీ నిధిని మాకు అప్పచెప్పటం కోసం ప్రాణాపాయానికి కూడా సిద్ధపడ్డావు. ఇది తండ్రి లక్షణం. తండ్రి అన్నవాడికి పిల్లల మీద ప్రేమ సహజంగా ప్రవహిస్తుంది. దానితో పాటు బాధ్యత కూడా అతన్ని ఆవహిస్తుంది. అందుకే తండ్రి తన ప్రేమను దాచిపెట్టుకుని పిల్లలకు మంచి శిక్షణ ఇస్తూ ఉంటాడు. నువ్వు ఈ జన్మలో కూడా అదే పని చేస్తున్నావు. తప్పుడు పనులు చేస్తే ఏమి ఫలితం వస్తుందో స్వయంగా అనుభవించి మాకు చెప్తున్నావు. మమ్మల్ని హెచ్చరిస్తున్నావు. దానితో పాటు నీ నిధిని కూడా మాకే దోచిపెడుతున్నావు. తండ్రితనం ఇలాగే ఉంటుంది. కానీ కొడుకులు నాలా ఇలాగే ఉంటారు. తండ్రి ఇచ్చిన విద్య పుచ్చుకుంటారు, ఆస్తి పుచ్చుకుంటారు, అంతస్తు పుచ్చుకుంటారు, తమ పెళ్ళాళ్ళ వెంట పిల్లల వెంట పరుగులు తీస్తారు. లోకం తీరు ఇంతే అన్నాడు ఆర్ద్రత నిండిన గొంతుతో. నాగజీవుడు నవ్వాడో లేదో బయటకు తెలియటం లేదు. మాటలు వినిపిస్తున్నాయి. నాన్న శివ, నీకు ఈ పేరు పెట్టుకున్నందుకు ఆ రోజుల్లో నేను 10 సార్లు శివనామం పలికాను. ఆ పుణ్యం కూడా నీకే సంక్రమించుగాక. నువ్వు కూడా పెద్దవాడివయ్యావు, పిల్లల తండ్రివయ్యావు. ఇటు పిల్లల్ని అటు తండ్రిని ఇద్దరిని చూస్తున్నావు. ప్రేమ ఎటు ప్రవహిస్తుంది? అది నీటిలాగా పల్లానికే ప్రవహిస్తుంది. పై తరం నుంచి క్రింది తరానికే బారలు చాస్తుంది. అది ప్రకృతి ధర్మం. అది తప్పు కాదు. కానీ మానవుడు వివేకవంతుడైతే పైనుంచి కిందికి ప్రేమను ప్రవహింప చేస్తున్న వారు ఎవరా అని తల పైకెత్తి వెతుకుతాడు. అలాంటి వాడు నా తండ్రికి, తాతకు, పైవారికి కూడా ఏమి చేయగలనా అని ఆలోచిస్తాడు. ఇక్కడి దాకా ఆగి నాగజీవుడు ఆగిపోయాడు. శివుడు నిర్వేదంగా చూశాడు. నీకిప్పుడు నేనేం చేయగలను నాన్న? 4 వేదం ముక్కలు చెప్పుకున్నవాడిని కనుక నీకోసం నువ్వులు నీళ్లు వదలగలను. అది రోజూ చేస్తూనే ఉన్నాను. దానివల్ల నీకు ఏమి ఉరుగుతోందో నాకు మాత్రం ఏం తెలుసు? పెద్దవాళ్ళు చేయమన్నారు, చేస్తున్నాను అన్నాడు నిస్సహాయంగా. ఆ నీళ్ల వల్లే కుంభీపాక నరకంలో నూనెల్లో వేగుతున్న రోజుల్లో కూడా నాకు ఆకలి దప్పుల బాధ కలగలేదు. అందుచేత నువ్వు నాకు ఏమీ చేయలేదు అనుకోవద్దు. కానీ చేయదలుచుకుంటే ఇంకా కొంత చేయదగినది ఉంది అని ఆగిపోయాడు నాగరాజు. చెప్పు నాన్న, ఎంత కష్టమైనా చేస్తాను అని నలుగురు సోదరులు ఒకేసారి అరిచినంత పని చేశారు. నాగరాజు బాగా సంతోషించి ఉండాలి. అతడి మాటలు మునుపటి కంటే మనోహరంగా సాగాయి. అబ్బాయిలు, మీరు ఎక్కువ కష్టపడే పని నేను చెప్పను. మీరు ఎట్లాగూ ప్రతి సంవత్సరము నా కోసం తద్దినాలు పెడుతున్నారు. అమావాస్య నాడు లఘు శ్రాద్ధం చేస్తున్నారు. అది కుదరకపోతే దానికి ప్రతినిధిగా తిలతర్పణం చేస్తున్నారు. ఈ మాట అమావాస్య నాడు ఆ తర్పణాలతో పాటు చేతనైనంత మంది బ్రాహ్మణోత్తములను వినియోగించి భగవద్గీత సప్తమాధ్యాయ పారాయణ చేయించండి. పారాయణ చేసిన పండితులకు తృప్తి కలిగేలాగా దక్షిణలు ఇచ్చి భోజనాలు పెట్టండి. మీకు పెద్ద నిధి లభించబోతోంది కనుక ఇది మీకు పెద్ద పెద్ద ఖర్చు కాదు అన్నాడు నాగరాజు. శివుడు ఆశ్చర్యంగా చూస్తూ, భగవద్గీత గురించి విన్నాం కానీ తద్దినాల్లో భగవద్గీత చదవటం ఎక్కడా వినలేదే. శ్రాద్ధ భోజన సమయంలో ఉపనిషత్తులు మొదలైన వేదమంత్రాలను పారాయణ చేయటం మన ఇళ్లల్లో ఆచారంగా ఉంది. నువ్వు చెప్పేది కొత్తగా ఉంది నాన్న అన్నాడు. నాగరాజు ఇలా వివరించాడు. నాన్న, ఆ సమయంలో ఉపనిషత్తుల పారాయణ కొంతమంది ఐచ్ఛిక విషయం కాదు, అది అవశ్య కర్తవ్యమే. ఆ ఉపనిషత్తులు అన్నింటి యొక్క సారమే ఈ భగవద్గీత. భగవద్గీతలోని సారమే సప్తమాధ్యాయం. ఈ అధ్యాయాన్ని అర్థ జ్ఞానపూర్వకంగా ప్రతిదినము మననం చేస్తే వచ్చే పుణ్యఫలం
ఇంత అని చెప్పటం ఎవ్వరి తరమూ కాదు. అర్థం తెలియకపోతే ఒట్టిగా ఈ అధ్యాయాన్ని ప్రతిదినము పారాయణ చేసినా చాలు. దీనివల్ల సమస్త తీర్థయాత్రల కన్నా, సమస్త దానాల కన్నా, సమస్త యజ్ఞాల కన్నా, రకరకాల తపో విధానాల కన్నా, యోగాభ్యాసాల కన్నా కూడా అత్యధికమైన పుణ్యఫలం లభిస్తుంది అని నాకు యమలోకాధికారి స్వయంగా చెప్పాడు. అంతేకాదు, భగవద్గీత సప్తమాధ్యాయాన్ని నిత్యము పారాయణ చేస్తే ఆ మానవుడికి పుట్టుక, వ్యాధులు, ముసలితనము, మరణము వంటి సంసార వ్యాధులన్నీ తొలగి శాశ్వతమైన మోక్ష పదవి లభిస్తుంది అని కూడా నాకు అక్కడ పెద్దల వల్లే తెలిసింది. నేను బ్రతికుండగా ఇలాంటి పుణ్యం చేయనే లేదు. ఎప్పుడో ఒకసారి యాదృచ్ఛికంగా ఈ అధ్యాయాన్ని పరాకుగా విన్నంత మాత్రానికే నాకు ఈ సర్పజన్మలో పూర్వజన్మ స్మృతి కలిగింది. కనుక ఈ అధ్యాయ శ్రవణ ఫలితం ఏమిటో నేను స్వయంగా అనుభవిస్తున్నాను. అందువల్ల నేను మిమ్మల్ని కోరేది ఏమిటి అంటే, నా శ్రాద్ధ దినం రోజున మీరు ఇతర శాస్త్రోక్త కార్యక్రమాలన్నీ చేస్తూ వాటితో పాటుగా ఈ భగవద్గీత సప్తమాధ్యాయ పారాయణ విస్తారంగా నా కోసం చేయించి ఆ ఫలితం నాకు ధారపోయండి. దానివల్ల నాకు ఈ సర్పజన్మ నుంచి విముక్తి మాత్రమే కాక అసలు జన్మ పరంపరే లేకుండా శాశ్వత విముక్తి లభిస్తుంది. నేను ఇక అడవిలోకి పారిపోతాను. నా కోసం మీరు వెతకకండి. ఈ నిధి తీసుకోండి. మీకు కుదిరినప్పుడు నేను చెప్పింది చేయండి. ఇలా నా కోసం పారాయణ చేయించిన ఆ ఫలితం మీకు, మీ పిల్లలకు కూడా సంక్రమిస్తుంది. ఈ విషయం మర్చిపోకండి. ఇలా అంటూనే నాగజీవుడు పొదల్లోకి దూరిపోయి కనిపించకుండా వెళ్ళిపోయాడు. సోదరులు తండ్రి వెళ్ళిన వైపుకే చూస్తూ కొంతసేపు నిలబడి తర్వాత తేరుకొని ఆ నిధిని తీసుకొని ఇంటికి వెళ్ళి తండ్రి చెప్పినట్లే చేశారు. ఈ నిమిత్తంగా భగవద్గీత సప్తమాధ్యాయాన్ని అధ్యయనం చేయటం వల్ల ఆ నలుగురికి ఇతోధికమైన ధార్మిక ప్రవర్తన ఏర్పడింది. వారు తమకు లభించిన నిధిని తమ కుటుంబ అవసరాల కోసం తగుమాత్రంగానే వాడుకుంటూ మిగిలినదంతా ప్రజాహిత కార్యక్రమాలకే వినియోగిస్తూ వచ్చారు. అవసరం ఉన్న గ్రామాల్లో బావులు తవ్వించారు, సత్రాలు పెట్టించారు, చెట్లు నాటించారు, వైద్యశాలలు కట్టించారు, పాఠశాలలు నిర్మించారు. ఇలాంటివి ఎన్నో ధర్మకార్యాలు చేస్తూ అనునిత్యము సప్తమాధ్యాయ పారాయణ విచ్ఛిన్నంగా ఆచరిస్తూ పిల్లా పాపలతో వర్ధిల్లి చివరకు సునాయాసంగా మోక్ష పదవిని కూడా అందుకున్నారు. లక్ష్మీనారాయణల మధ్యలో ఒకనాడు జరిగిన ఈ కథా ప్రసంగాన్ని దివ్యదృష్టితో గమనించిన పరమశివుడు పార్వతీదేవికి వివరించగా ఈ విషయాన్ని వ్యాస భగవానుడు పద్మపురాణంలో సంకలనం చేశాడు. పద్మపురాణ అంతర్గతమైన సప్తమాధ్యాయ పారాయణ సమాప్తం. ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.